అప్పుడు మాత్రమే మనం ఎంట్రీస్ ప్లాన్ చేస్తాం. కానీ మూవ్ అయిపోతుంది అనుకోండి మనం ప్లాన్ చేయం. ఇప్పుడు మనకి ప్రైస్ అప్ సైడ్ వెళ్తే ఏం చేయాలి, డౌన్ సైడ్ వస్తే ఏం చేయాలి అనే క్లారిటీ అనేది రావాలి ప్రతి ఒక్కరికి. అలా మీ సెటప్ అనేది రెడీ చేసుకొని మీ ట్రేడ్స్ అనేది ప్లాన్ చేయొచ్చు. హలో అండి, వెల్కమ్ టు ట్రేడింగ్ స్కూల్ తెలుగు. నిన్నైతే అనాలిసిస్ వీడియో అయితే పోస్ట్ చేయలేదు. కాకపోతే మార్కెట్లో ఏం జరిగింది, మనకి ఎక్కడెక్కడ ఎంట్రీ సెటప్స్ అనేవి వచ్చాయి, ఆ సెటప్స్ని మనం ఎలా అర్థం చేసుకొని ఈసారి అలాంటి సెటప్ వచ్చినప్పుడు మనం ఎలా ఎంట్రీస్ అనేవి ప్లాన్ చేయొచ్చు అనేది ఈ వీడియోలో చూద్దాం. దాంతోపాటు రేపు అనాలిసిస్ కూడా చూద్దాం. ఓకే, వాళ్ళ మార్కెట్లో ఏం జరిగింది, మంచిగా గ్యాప్ అప్ అయితే అయింది. ఓకేనా, లైట్గా ప్రైస్ అప్ సైడ్ వెళ్ళి లైట్గా ఫాల్ అయ్యి మళ్ళీ అక్కడి నుంచి అప్ సైడ్ వస్తూ ఉంది. ఓకే, ఇలాంటి చోట మనం ఏం చేయాలి, మార్కెట్ మనం చాలాసార్లు చెప్పుకున్నాడు, హై గ్యాప్ అప్ జరిగినప్పుడు కొంచెం బయర్స్ అనే వాళ్ళు అగ్రెసివ్గా ఉంటారు కాబట్టి కొంచెం లోకి రానిస్తాం. ఓపెన్ కానీ కొంచెం లోకి రానిచ్చి మన జోన్స్లోకి వచ్చినప్పుడు కానీ బై సైడ్ ప్లాన్ చేస్తాం. లేదా మన సెటప్ ప్రకారం ఎంట్రీ వస్తే అక్కడ కూడా మనం బై సైడ్ అనేది ప్లాన్ చేస్తాం. నెక్స్ట్ మనకి సెల్లింగ్ జోన్ ఎక్కడ ఉంది, ఇక్కడ గమనించు. మనం ప్రీవియస్గా డ్రా చేసిన జోన్ అని ఇప్పుడేం డ్రా చేయలేదు. మనం 25,284 ఉంది కదా, ఈ జోన్ మనకు ఆల్రెడీ ప్రీవియస్గా చాలాసార్లు రెసిస్టెన్స్గా వర్క్ అయిన జోనే కదా. కరెక్ట్గా జోన్లోకి రాగానే చూడండి మార్కెట్లో ఒక కన్ఫ్యూజన్ అనేది స్టార్ట్ అయింది. నేనైతే వీడియో చేయలేదు, చేసి ఉంటే మనం ఇక్కడ ఈ జోన్లో ఏం చెప్పుకున్నాం, మ్యాక్సిమం సెల్ సైడ్ ప్లాన్ చేసుకోండి అని చెప్పుకున్నాను. ఓకే, మార్కెట్లో ఏం జరిగింది, మార్కెట్ హై గ్యాప్ అప్ అయింది, అక్కడి నుంచి ప్రైస్ లైట్గా అప్ సైడ్ వెళ్ళి ఫాల్ అయిందా. ఇప్పుడు చూడండి ఇక్కడ ఏం చేయాలి, అప్ సైడ్ వెళ్తున్నప్పుడు మనం ఏం చేయకూడదు, డౌన్ సైడ్ వస్తున్నప్పుడు కూడా మనం ఏం చేయకూడదు. మనకి ఒక సెటప్ అనేది ఉండాలి. ఓకేనా, ఎలా ఇక్కడ చూడండి, మన ఒక ట్రెండ్ లైన్ సెటప్ అనుకోండి, అంటే ట్రెండ్ లైన్స్ మీద మనం చేసేవాళ్ళం అనుకోండి. ఒక లైన్ డ్రా చేసుకొని ట్రెండ్ లైన్ ఎప్పుడైతే బ్రేక్ అయిందో అక్కడ వాళ్ళు ఎంట్రీ అనేది ప్లాన్ చేస్తూ ఉంటారు. దాని కింద స్టాప్ లాస్ అనేది పెడుతూ ఉంటారు. ఓకేనా, కొంతమంది ఏం చేస్తారంటే క్యాండిల్ కింద స్టాప్ లాస్ పెడతారు, కొంతమంది ఏంటంటే స్వింగ్ కింద స్టాప్ లాస్ పెడుతూ ఉంటారు. ఓకే, నెక్స్ట్ చూడండి ప్రైస్ ఏం జరిగింది, అప్ సైడ్ ఉంది, ఫాల్ అయిందా. ఇక్కడ కూడా గమనించండి, ఒక ట్రెండ్ లైన్ అనేది ఉంది. ఈ ట్రెండ్ లైన్ బ్రేక్అవుట్ మీద ఎంట్రీ తీసుకున్నారు అనుకోండి, దీని కింద స్టాప్ లాస్ అనేది పెట్టచ్చు. ఓకే, అక్కడ నుంచి మార్కెట్ అనేది అప్ సైడ్ మూవ్ అయింది. ఓకే, ఇక్కడ నుంచి ప్రైస్ ఏం జరిగింది చూడండి, ప్రైస్ అప్ సైడ్ వెళ్ళిందా, ఫాల్ అయింది, అప్ సైడ్ వచ్చింది, ఫాల్ అయింది, అప్ సైడ్ వెళ్ళింది. ఇక్కడ మనం గమనిస్తే చూడండి ప్రైస్ అనేది కొంచెం వీక్నెస్ కనిపిస్తుంది, అంటే ప్రైస్ కొంచెం స్లో ఉంది మనకి. దీంతో కంపేర్ చేసుకున్నప్పుడు ఇక్కడ కొంచెం స్లో అనేది కనిపిస్తుంది కదా ప్రైస్లో. ఓకే, సెల్లర్ జోన్ అని అర్థమైంది, బయర్స్ వీకేర్ అని అర్థమైంది. ఇప్పుడు మనకేం కావాలి, సెల్లర్ వచ్చాడు అనేది కావాలి. ఓకేనా, సెల్లర్ వచ్చినంత మాత్రం ప్రైస్ ఫాల్ అయిద్దని కాదు, మన ఎంట్రీ సెటప్స్ ఉంటాయి కదా, అది అనేది మనం ఫైండ్ అవుట్ చేసుకొని అక్కడ వచ్చినప్పుడు మాత్రం ఎంట్రీ అనేది ప్లాన్ చేయాలి. ఇక్కడ గమనించండి, ఇప్పుడు మనం బై సైడ్ ట్రెండ్ లైన్ డ్రా చేసుకున్నాం కదా, ఇప్పుడు సెల్ జోన్లోకి వచ్చింది, సెల్ చేయాలనుకోండి, ఇక్కడ గమనించండి డౌన్ సైడ్ బ్రేక్ అయిందనుకోండి, ఇక్కడ చూడండి ఫస్ట్ టైం, సెకండ్ టైం, థర్డ్ టైం కూడా మనకు బౌన్స్ వచ్చింది. ఎప్పుడైతే మనకి ఈ జోన్ బ్రేక్ అయిందో ఈసారి రీట్రేస్మెంట్ మనం సెల్ సైడ్ ప్లాన్ చేయొచ్చు. లేదు మీరు రిస్క్ ఇవ్వగలరు, అంత రిస్క్ ఇవ్వగలరు అన్నప్పుడు ఇక్కడ కూడా మీరు సెల్ సైడ్ అనేది ప్లాన్ చేయొచ్చండి. రిస్క్ ఇవ్వలేము అన్నప్పుడే రీట్రేస్మెంట్ కోసం వెయిట్ చేసి అక్కడ సెల్ సైడ్ ప్లాన్ చేసుకోవాలి. ఓకేనా, లేదు మీరు ట్రెండ్ లైన్ మీద చేసేవారు కాదనుకోండి, ఇక్కడ గమనించండి ఏం జరిగిందో, ప్రైస్ ఏం జరిగింది, అప్ సైడ్ ఉంది, ఫాల్ అయింది, అప్ సైడ్ ఉంది, ఫాల్, అప్ సైడ్ ఉంది. ఇది ఒక అప్ ట్రెండే కదా. ఇక్కడ చూడండి ఎప్పుడైతే మన సెల్లింగ్ జోన్లో ప్రైస్ ఎంటర్ అయిందో ఆ కరెక్ట్గా చూడండి అది బ్రేక్ అయిపోయింది. అంటే ఏదైతే లో రెస్పెక్ట్ చేస్తుందో మార్కెట్, అప్ ట్రెండ్ లోన్ రెస్పెక్ట్ చేస్తుందో ఆ లో బ్రేక్ అయింది కదా. అప్పుడు మనకేం అర్థమైంది, ఇక్కడ మార్కెట్ డౌన్ ట్రెండ్ లాగా కన్వర్ట్ అయింది కదా. కన్వర్ట్ అయిన క్యాండిల్లో మనం ఎంట్రీ అనేది ప్లాన్ చేసుకుంటూ ఉంటాం. ఓకే, అక్కడ మనం ఎంట్రీ తీసుకొని ఆ స్వింగ్ హైలో మనం స్టాప్ లాస్ అనేది పెట్టుకోవచ్చు. ఓకే, అలా మీరు ఎంట్రీస్ అనేది ప్లాన్ చేయొచ్చండి. ఓకే, నెక్స్ట్ ఏం జరిగింది మార్కెట్లో, అక్కడి నుంచి ప్రైస్ అనేది ఫాల్ అవుతుంది. మనం చాలాసార్లు చెప్పుకున్నామండి, ప్రైస్ మూవ్ అయిపోతూ ఉందనుకోండి మనకి ఎంట్రీస్ ఏం దొరకవు. ఎప్పుడైతే ప్రైస్లో ఒక కన్ఫ్యూజన్ అనేది ఉంటూ ఉంటుందో అప్పుడు మాత్రమే మనం ఎంట్రీస్ ప్లాన్ చేస్తాం. కానీ మూవ్ అయిపోతుంది అనుకోండి మనం ప్లాన్ చేయం, మనం ముందే ఉండాలి ఎంట్రీ అనేది. మూవ్ అవుతూ ఉన్నప్పుడు ఎంట్రీ తీసుకున్నాం అనుకోండి, కరెక్ట్గా ఏం జరుగుతుంటుంది, మన ఎంట్రీ తీసుకోవాలి, ప్రైస్ అనేది రివర్స్ అవుతూ ఉంటుంది. అలా కాకుండా మన ఎంట్రీ అనేది ముందుగానే ఉండాలి. ముందుగానే మన సెటప్ వచ్చినప్పుడు మాత్రం ఎంట్రీ అనేది ప్లాన్ చేసుకోవాలి. మూవ్కి ముందే ఉండాలి. మనం మూవ్లో ఉన్నాం అనుకోండి, మూవ్ అవుతున్నప్పుడు ఉన్నాం అనుకోండి, ఖచ్చితంగా అక్కడ స్టాప్ లాస్ ఎంత పెట్టాలి ఏంది అనేది కరెక్ట్గా క్లారిటీ ఉండదు, రిస్క్ రివార్డ్ అనేది మ్యాచ్ అవ్వదు అక్కడ. అలా మార్కెట్ మూవ్ అవుతున్నప్పుడు ఎంట్రీస్ అన్నీ ఎవరు ప్లాన్ చేయొద్దు. ఓకేనా, ఓకే, నెక్స్ట్ ఏం జరిగింది, ప్రైస్ ఫాల్ అయింది. ఇక్కడ చూడండి ఒక రేంజ్లో ఉంటాయి ట్రై చేసింది, ఆల్రెడీ ఇది ఒక బయింగ్ జోన్ కదా. ఎందుకు ఇది బయింగ్ జోన్, ప్రైస్ ఎక్కడి నుంచే కదా హై గ్యాప్ అప్ జరిగింది, ఇది ఒక చిన్న బయింగ్ జోన్ లాగా యాక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇక్కడ మనకి లైట్గా ప్రైస్ ఆగడం జరిగింది. నెక్స్ట్ బయింగ్ జోన్ ఎక్కడ ఉంది, మనకి ఇక్కడ ఉందండి, 24,868 ఉంది. ఓకేనా, ఇది ప్రీవియస్గా కూడా మనకు వర్క్ ఏం చూడండి, మనం ఆల్రెడీ ఇక్కడ చెప్పుకున్నాం కదా, ఇది ఒక బయింగ్ జోన్, ఇక్కడ బై సైడ్ ప్లాన్ చేసుకుందామని. ఇది ఆల్రెడీ ప్రీవియస్గా వర్క్ అయింది కాబట్టి దీన్ని కూడా డ్రా చేసుకొని పెట్టుకున్నాం. ఈ కంటెంట్ మీకు యూజ్ అవుతుంది అనుకుంటే వీడియోకి అయితే ఫస్ట్ లైక్ చేయండి, ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, మనం రేపు డాన్స్ పోదామా, మనం ఏం చేస్తాం డైలీలో చెక్ చేస్తాం కదా, డైలీలో ఒకసారి చెక్ చేద్దాం. ఓకే, ఇప్పుడు మనం డైలీ టైం ఫ్రేమ్లోకి వచ్చామండి. ఓకే, ఇక్కడ గమనించండి ప్రైస్ ఏం జరిగింది, ఆల్రెడీ అప్ సైడ్ వచ్చి ఫాల్ అయింది. ఓకేనా, అప్ సైడ్ వచ్చి ఫాల్ అవ్వాలనుకుంటే ఏం జరగాలి,
ప్రైస్ ఇక్కడి నుంచి ఫాలో అవడానికి ట్రై చేయాలండి. కానీ ప్రైస్లో ఏం జరిగింది నెక్స్ట్ ప్రైస్ అక్కడ ఆగిపోయి పైకి వచ్చింది మళ్ళీ. ఓకే, మార్కెట్లో ఒకవేళ సెల్లింగ్ ప్రెజర్ ఉంటే ఖచ్చితంగా ఇక్కడి నుంచే ప్రైస్ అనేది ఫాలో అయ్యేది కదా. ఇక్కడ వచ్చింది కదా లైట్గా సెల్లింగ్ ప్రైస్, అక్కడ నుంచి మార్కెట్ ఫాలో అవ్వాలి. కానీ ప్రైస్ అప్ సైడ్ వచ్చింది కదా, అప్ సైడ్ వచ్చిందంటే మనకేం అర్థమైంది, మార్కెట్లో బయ్యర్స్ ఉన్నారో మనకు అర్థమైంది. ఓకేనా, అందుకే మనం బై సైడ్ ప్లాన్ చేసుకున్నాం అనమాట. లోకి వచ్చిన బై సైడ్ ప్లాన్ చేద్దామని మనం చెప్పుకున్నాం. ఓకే, నెక్స్ట్ ఇవాళ ఏం జరిగింది, మళ్ళీ హై గ్యాప్ అప్ జరిగింది. అంటే మంచిగానే గ్యాప్ అప్ అయింది. కానీ ప్రీవియస్గా ఇది సెల్లింగ్ జోన్ కాబట్టి ఇది ఆల్రెడీ మనం డ్రా చేసుకుంది కదా 25,284. ఇక్కడ సెల్లింగ్ జోన్ కాబట్టి ప్రైస్ అనేది అక్కడ నుంచి లైట్గా రిజెక్ట్ అయిందండి. ఓకే, రిజెక్ట్ అయింది కదా, ఇక్కడ నుంచి మార్కెట్ ఫాలో అయ్యిద్ది అంటే లైట్గా ఫాలో అయ్యిద్ది. కానీ మళ్ళీ డౌన్ సైడ్ వచ్చి అక్కడి నుంచి అప్ సైడ్ వెళ్ళడానికి పాసిబిలిటీ కనిపిస్తుంది మనకి. ఓకేనా, ఎందుకంటే ట్రెండ్ చేంజ్ అవ్వలేదు, గుర్తుపెట్టుకోండి. ప్రైస్ ఏం జరిగిందో చూడండి, అప్ సైడ్ వెళ్ళింది, ఫాలో అయింది, అప్ సైడ్ వచ్చింది. ఓకేనా, లైట్గా ఫాలో అయింది అంతే. మనకి ఈ లో బ్రేక్ అవునంత వరకు కూడా ట్రెండ్ బ్రేక్ అయినట్టు కాదు కాబట్టి లోకి రానిస్తాం, మనం బై సైడ్ ప్లాన్ చేస్తాం. హైలోకి వచ్చినప్పుడు సెల్ సైడ్ ప్లాన్ చేస్తాం. ఓకేనా, అంటే లోలో ఇంపార్టెంట్గా చూస్తాం, హైలో చిన్న చిన్న సెల్లింగ్స్ చేసుకోవచ్చు. లోకి వచ్చినప్పుడు మనం బై సైడ్ అనేది ప్లాన్ చేయొచ్చండి. ఓకేనా, దాన్ని మనం ఇంకా క్లియర్గా హవర్లీలో 5 minutesలో మాట్లాడుకుందాం. ఓకే, మనం హవర్లీ చార్ట్లోకి వచ్చామండి. ఇక్కడ గమనించండి, హవర్లీ చార్ట్లో కూడా ప్రైస్ అప్ సైడ్ వచ్చిందా, ఫాల్ అయింది, అప్ సైడ్ వచ్చి లైట్గా అట్లా ఫాల్ అయ్యి అప్ సైడే వచ్చింది. ఓకే, ఇక్కడ వరకు కూడా మనకి ఏముంది, ఒక అప్ ట్రెండే కనిపిస్తుంది ప్రెజెంట్. ఇప్పుడు వరకు కూడా అప్ ట్రెండే ఉంది. ఓకే, ఇవాళ ఏం జరిగింది, ప్రైస్ అప్ సైడ్ వచ్చి మళ్ళీ ఫాల్ అయింది. అయినా సరే ప్రైస్ అప్ ట్రెండ్లోనే ఉంది కదా, ఎందుకు ఇదిగోండి అప్ సైడ్ ఫాల్ అయ్యి అప్ సైడ్ వెళ్ళింది కదా. అంటే ఈలో బ్రేక్ అవ్వాలి మనకి. ఇక్కడ ఉంది కదా ఈ జోన్, ఆల్రెడీ చెప్పుకున్న జోన్. ఈ జోన్ బ్రేక్ అయితేనే మార్కెట్ మనకి ఇక్కడ ఓకే లైట్గా ఫాలో అవడానికి పాసిబిలిటీ ఉంటుంది. అంటే ట్రెండ్ చేంజ్ అయినట్టు కాబట్టి ఫాలో అవడానికి పాసిబిలిటీ ఉంటుంది. ఓకే, మనం రేపు ఏం చేయాలి, మనకి ఎక్కడెక్కడ ఎంట్రీలు రావచ్చు అనేది మనం క్లియర్గా 5 minutesలో మాట్లాడుకుందాం. ఓకే, మనం 5 minutes చార్ట్లోకి వచ్చామండి. ఇక్కడ మనం కొంచెం జాగ్రత్తగా గమనించండి ఏం జరిగింది అనేది. ప్రైస్ చూడండి ఫాల్ అయిందా, ఓకే ఎక్కడి నుంచి ఫాల్ అయింది, ఇక్కడ నుంచి ఫాల్ అయింది. ఇది సెల్లింగ్ జోన్ అనమాట సింపుల్గా. ఓకే, ఇక్కడ నుంచి ఫాల్ అయింది కాబట్టి ప్రైస్ ఎక్కడ ఆగింది, మనకి ఈ జోన్లో ఆగింది. ఇప్పుడు మనకి ఏమేం కావాలనేది చూడండి. ప్రైస్ అనేది ఇక్కడ ఉంది, ఈ పాయింట్లో ప్రైస్ అనేది ఉంది. ఇప్పుడు మనకి ప్రైస్ అప్ సైడ్ వెళ్తే ఏం చేయాలి, డౌన్ సైడ్ వస్తే ఏం చేయాలి అనే క్లారిటీ అనేది రావాలి ప్రతి ఒక్కరికి. ఓకే, ఇక్కడ సెల్లింగ్ జోన్ ఎక్కడ ఉంది, ఇక్కడ ఉంది. ఓకేనా, ఇక్కడ మార్క్ చేసుకుందాం. ఓకే, ప్రైస్ అక్కడ నుంచి ఫాలో అవుతూ ఉంది అనుకోండి. నెక్స్ట్ మనకు బయింగ్ జోన్ ఎక్కడ ఉంది, ఇక్కడ చూడండి. మనకి ప్రైస్ ఎక్కడి నుంచి కదా ప్రైస్ అప్ సైడ్ వస్తూ ఉంది, వచ్చి లైట్ ఫాల్ అప్ సైడ్ వచ్చింది. కాబట్టి ఇది ఆల్రెడీ ఈ జోన్లోనే ఉంది కాబట్టి దీని అంత పట్టించుకునే పని లేదు, ప్రెజెంట్ అక్కడే ఉంది కాబట్టి ప్రైస్. నెక్స్ట్ జోన్ ఎక్కడ ఉంది, ఇక్కడ ఉంది కాబట్టి దీన్ని మార్క్ చేసుకుందాం. ఓకేనా, ఇక్కడ 24,860 ఉందండి ఈ జోన్లో. ఆ జోన్ అనమాట చిన్న రేంజ్లా తీసుకోండి. ఈ రేంజ్లో మనకి బై సైడ్ అనేది అంటే ప్రైస్ అనేది ఇక్కడ నుంచి రిజెక్ట్ అయ్యే పాసిబిలిటీ ఉంటుంది. ప్రైస్ అప్ సైడ్ వచ్చింది అనుకోండి, హైలో మనకి సెల్లింగ్ జోన్ ఉంది కదా, ప్రైస్ అక్కడ నుంచి రిజెక్ట్ అయ్యే పాసిబిలిటీ ఉంటుంది. ఓకేనా, సింపుల్. ఇంకా ఓకే, ప్రైస్ ఇక్కడ ఇంత ఫాల్ అయ్యి ఇక్కడ ఆగింది కాబట్టి మనం ఏం ఆలోచిస్తున్నాం అంటే ప్రైస్ లైట్గా అప్ సైడ్ వెళ్ళడానికి కూడా పాసిబిలిటీ కనిపిస్తుంది మనకి. ఓకేనా, అందుకని మనం ఏం చేద్దాం, రేపు మార్కెట్ అనేది న్యూట్రల్ ఓపెన్ అయింది అనుకోండి, న్యూట్రల్ అంటే ఎక్కడ కరెక్ట్ ఇదే ఈ జోన్ కింద తీసుకోండి. అప్ సైడ్ బ్రేక్ అయింది అనుకోండి, అప్ సైడ్ బ్రేక్ అయితే ప్రైస్ అప్ సైడ్ వెళ్ళడానికి పాసిబిలిటీ ఉంది. ఓకేనా, లైట్గా అప్ సైడ్ వెళ్ళొచ్చు, ఎందుకంటే ట్రెండ్ బ్రేక్ అవ్వలేదు కదా. హవర్లీలో చూసుకున్నాం కదా మనం, హవర్లీలో మనకి హవర్లీలో అయినా డైలీలో అయినా అప్ ట్రెండ్లోనే ఉంది కాబట్టి ప్రైస్ అప్ సైడ్ బ్రేక్ అయితే అప్ సైడ్ వెళ్ళడానికి పాసిబిలిటీ ఉంటుంది. ఓకేనా, ఎక్కడ వరకు ఉంది మనకి, ఇక్కడ వరకు ఉందండి. ఓకేనా, ఈ జోన్ ఉంది కదా, ఈ జోన్ వరకు మనకి ఛాన్స్ అనేది ఉంది. అప్ సైడ్ వెళ్ళి హైలోకి వస్తున్నప్పుడు ఇక్కడ మనం సెల్ సైడ్ అనేది ప్లాన్ చేసుకుందాం. ఇక్కడ బై సైడ్ ప్లాన్ చేయాలా లేదా హైలోకి వచ్చాక సెల్ సైడ్ ప్లాన్ చేయాలా అనేది మీ సెటప్ని బట్టి ఉంటుంది. మీకు ఇక్కడ బై ఎంట్రీ వచ్చింది అనుకోండి, బై సైడ్ ప్లాన్ చేసుకోండి. లేదా హైలోకి వచ్చిన సెల్లింగ్ సెటప్ వచ్చింది అనుకోండి, సెల్ సైడ్ ప్లాన్ చేసుకోండి. సెటప్ అంటే ఏంది, మనం చెప్పుకున్నాం కదా ఇంతకుముందు, అలా అనమాట. అక్కడ మీ సెటప్ ప్రకారం జరిగితే అక్కడ మీరు ఎంట్రీ అనేది ప్లాన్ చేసుకోవాలి. లేదు మార్కెట్ లైట్ గ్యాప్ అప్ అయింది అనుకోండి, లైట్ గ్యాప్ అప్ అయితే మనకి ఏమర్థమైంది, బయింగ్ ప్రైస్ అనేది కనిపిస్తుంది కాబట్టి లైట్గా మనం ఏం చేద్దాం, లోకి వస్తే బై సైడ్ అనేది ప్లాన్ చేద్దాం ఈ జోన్లో. లేదు మార్కెట్ హై గ్యాప్ అప్ జరిగింది అనుకోండి, హై గ్యాప్ అప్ జరిగితే హైలో సెల్లర్స్ ఉన్నారు కాబట్టి ఇక్కడ మనం సెల్ సైడ్ ప్లాన్ చేసుకుందాం. ఓకేనా, లైట్ గ్యాప్ అప్ అప్ సైడ్ వచ్చినా సెల్ సైడ్ ప్లాన్ చేస్తాం, హై గ్యాప్ అప్ జరిగినా సెల్ సైడ్ ప్లాన్ చేసుకుందాం. ఈ జోన్ బ్రేక్ అయితేనే మనం ఆలోచిద్దాం. ఓకేనా, ఆ జోన్ బ్రేక్ అయిపోయి అప్ సైడ్ వెళ్ళిపోయింది అనుకోండి, అప్పుడు మనం లోకి రానిచ్చి బై సైడ్ ప్లాన్ చేసుకుందాం. ఓకే, మార్కెట్ కనుక రేపు న్యూట్రల్ ఓపెన్ అయింది అనుకోండి, న్యూట్రల్ ఓపెన్ డౌన్ సైడ్ బ్రేక్ అయితే మనకి ఏమర్థమవుతుంది, ఓకే ఫాల్ అయింది, కన్సాలిడేషన్ జరిగి ఫాల్ అయింది కదా. అంటే దీన్ని ఎలా చూడొచ్చు మనం, ఒక బేరిష్ ఫ్లాగ్ అంటుంటారు కదా, ఫ్లాగ్ అండ్ పోల్ ప్యాటర్న్ ఉంటాయి కదా, అలా అనమాట. దానిలాగా కూడా మనం చూడవచ్చు. ఓకే, ఫాల్ అయింది, కన్సాలిడేషన్ జరిగి డౌన్ సైడ్ బ్రేక్ అయింది కాబట్టి మార్కెట్ ఫాల్ అవడానికి పాసిబిలిటీ ఉంది. ఎక్కడి వరకు పాసిబిలిటీ ఉంది మనకి, ఇక్కడ ఉందండి. ఈ జోన్లో మనకి బయింగ్ అనేది దొరికే అవకాశం ఉంది. ఓకేనా, ఫాలో అవ్వచ్చు. ఇక్కడ సెల్ సైడ్ ప్లాన్ చేస్తారా
లేదు ఈ లోలోకి వచ్చే బై సైడ్ ప్లాన్ చేస్తారా అనేది మీ చేతిలో ఉంటుంది, మీ సెటప్ని బట్టి అనమాట. ఓకేనా, చూపించాం కదా సెటప్స్ అనేవి, అలా కొంచెం ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుందండి. అవి ప్రాక్టీస్ చేసి మీకు ఇక్కడ దీని ప్రకారం మీకు ఎంట్రీస్ దొరికినప్పుడు ప్లాన్ చేసుకున్నాను అనుకోండి, హై ప్రాబిలిటీ అనేది ఉంటుంది. ఓకేనా, లేదు మార్కెట్ లైట్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది, లైట్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయిందంటే మనకేం అర్థమవుతుంది, సెల్లింగ్ ప్రైస్ ఉన్నట్లు అర్థమవుతుంది కదా. అందుకని ప్రైస్ అప్ సైడ్ వెళ్తుంది అనుకోండి, ఈ జోన్లోకి రాగానే మనం సేల్ చేయడం అనేది ప్లాన్ చేద్దాం. లేదు మార్కెట్ హై గ్యాప్ డౌన్ జరిగింది, హై గ్యాప్ డౌన్ జరిగితే మనకి ఏం అర్థమవుతుంది, సెల్లింగ్ ప్రైజర్ క్లియర్గా అర్థమవుతుంది కదా, ఎక్కువ ఉంది సెల్లింగ్ ప్రైజర్ అని. అప్పుడు ప్రైస్ హైలోకి వస్తున్నా మనం సెల్ చేయడం ప్లాన్ చేస్తాం, లోలోకి వెళ్తున్నా సరే సెల్ చేయడం ప్లాన్ చేస్తాం. మనం బై చేయాలంటే ఎక్కడ ఉంది, మనకి నెక్స్ట్ బయింగ్ జోన్ ఇక్కడ ఉందండి, 24,682 ఉంది. ఓకేనా, ఈ జోన్ దగ్గరలో ఉంది. ఇక్కడ ఏదైనా మనకి బై ఎంట్రీ దొరికితే అక్కడ మనం బై సైడ్ అనేది ప్లాన్ చేసుకుందాం. ఓకేనా, అక్కడ నుంచి ప్రైస్ ఏమవచ్చు, రిజెక్ట్ అవ్వడానికి పాసిబిలిటీ ఉంది, హైలో మనం సెల్ సైడ్ ప్లాన్ చేసుకోవచ్చు. ఓకే, మనం బ్యాంక్ నిఫ్టీ అవర్లీ చార్ట్లోకి వచ్చామండి. ఇక్కడ గమనించండి, మనకి అవర్లీ చార్ట్లో కూడా ప్రైస్ అప్ సైడ్ అయింది, ఫాల్ అయింది, అప్ సైడ్ వచ్చి ఫాల్ అయిందా, మనకి ఇంకా లో బ్రేక్ అవ్వలేదు, లో అనేది బ్రేక్ అవ్వలేదు కాబట్టి మార్కెట్ మనకి ఏం కనిపిస్తుంది, బులిష్గానే కనిపిస్తుంది. కాకపోతే ఈ లెవెల్స్ బ్రేక్ అయ్యాయి అనుకోండి, మార్కెట్ ఫాల్ అవడానికి పాసిబిలిటీ ఉంటుంది, అప్ సైడ్ వెళ్ళినప్పుడు సెల్లింగ్ కూడా రావడానికి పాసిబిలిటీ ఉంది. ఎందుకంటారా, ఇక్కడ చూడండి మనకి బయింగ్ చూడండి కొంచెం స్లో అనేది కనిపిస్తుంది, స్లోనెస్ కనిపిస్తుంది, కానీ సెల్లింగ్ చూడండి హైలో ఫాస్ట్గా ఉంది కదా. ప్రీవియస్గా కూడా ఇక్కడ నుంచి రిజెక్ట్ అవుతుంది కదా ప్రైస్, ఈ రెండు జోన్స్ ఉన్నాయి కదా, కరెక్ట్గా అదే జోన్లో మనకి రియాక్షన్ అనేది జరిగింది కాబట్టి మార్కెట్ ఈసారి హైలోకి వస్తున్నప్పుడు సెల్ సైడ్ ప్లాన్ చేయొచ్చు, లోలోకి వస్తుంది అనుకోండి డిస్కౌంట్లో దొరుకుతుందని బై చేయాలని ట్రై చేస్తారు కాబట్టి లోలో బై సైడ్ కూడా ప్లాన్ చేసుకోవచ్చు మనం. ఓకేనా, మనం దాన్ని ఇంకా క్లియర్గా 5 minutesలో మాట్లాడుకుందాం. మార్కెట్ ఇంకా రేపు న్యూట్రల్ ఓపెన్ అయింది అనుకోండి, న్యూట్రల్ అంటే ఇక్కడ ఈ జోన్లో ఎక్కడ ఓపెన్ అయ్యి న్యూట్రల్ కింద తీసుకుందాం. మార్కెట్ అప్ సైడ్ బ్రేక్ అయితే మార్కెట్ అప్ సైడ్ వెళ్ళడానికి పాసిబిలిటీ ఉందండి. ఓకేనా, ఎక్కడ వరకు ఉంది, దగ్గరగానే ఉంది చూడండి. ఇక్కడ బై చేసే కంటే కూడా కొంచెం ప్రైస్ హైలోకి రానివ్వండి, ఈ జోన్లో మనం సెల్ సైడ్ ప్లాన్ చేసుకుందాం. ఇది ఆల్రెడీ ప్రీవియస్గా సెల్లింగ్ జోనే కదా, ఇదంతా కూడా ఈ జోన్లో మనకి సెల్లింగ్ రావడానికి పాసిబిలిటీ ఉంది. ఇక్కడ కూడా ఆల్ టైమ్ హై ఉంది కదా 57,000, ఇక్కడ కూడా మనకి సెల్లింగ్ పాసిబిలిటీ ఉంటుంది అనమాట. అందుకని మనం హైలోకి వస్తున్నప్పుడు సెల్ సైడ్ ప్లాన్ చేసుకుంటే కాస్త బెటర్. లేదు బయింగ్లో మీకు మంచి ఎంట్రీ సెటప్ దొరికితే బై సైడ్ కూడా ప్లాన్ చేయొచ్చు. లేదు మార్కెట్ లైట్ గ్యాప్ అప్ అయింది, ఓకే లైట్ గ్యాప్ అప్ జరిగితే మనకి ఏం అర్థమైంది, బయింగ్ ప్రైస్ అనేది కొంచెం ఉందని అర్థమవుతుంది కాబట్టి లోలోకి వస్తుంది అనుకోండి బై సైడ్ ప్లాన్ చేద్దాం, హైలోకి వెళ్తుంది అనుకోండి ఇక్కడ సెల్ సైడ్ ప్లాన్ చేసుకుందాం. ఓకేనా, లేదు మార్కెట్ హై గ్యాప్ అప్ జరిగింది, హై గ్యాప్ అప్ జరిగితే స్ట్రాంగ్ బయింగ్ ఉంది, కానీ ఇది ఒక సెల్లింగ్ జోన్ కాబట్టి ఇక్కడ మనకి సెల్లింగ్ వచ్చే పాసిబిలిటీ ఉంది. ఈ హై క్రాస్ అయిపోయింది అనుకోండి, అప్పుడే మనం ఆలోచిద్దాం, ఓకే బయర్ స్ట్రాంగ్ ఉన్నారు కాబట్టి ప్రైస్ హైలోకి రానిచ్చి లోలోకి వస్తే బై సైడ్ ప్లాన్ చేద్దాం. ఓకేనా, లేదు హై గ్యాప్ అప్ జరిగి లోలోకి వస్తుంది అనుకోండి, లోలో ఈ జోన్లోకి వస్తే మనం బై సైడ్ అనేది ప్లాన్ చేసుకుందాం. లేదు మార్కెట్ న్యూట్రల్ ఓపెన్ అయింది, డౌన్ సైడ్ బ్రేక్ అయింది అనుకోండి, డౌన్ సైడ్ బ్రేక్ అయితే మనకి ఎక్కడ దాకా ఫాల్ రావడానికి పాసిబిలిటీ ఉంది, ఇక్కడ గమనించండి. ఎక్కడి నుంచి మనకి గ్యాప్ అప్ అయింది, ఇక్కడ కదా దగ్గరలోనే ఈ జోన్ కూడా ఉంది 55,947 ఉందండి. ఓకేనా, ఈ జోన్ కూడా మనకి బయింగ్ వచ్చే ఛాన్స్ ఉంది కాబట్టి ఫాల్ రానివ్వండి, ఈ జోన్లో మనం బై సైడ్ అనేది ప్లాన్ చేసుకుందాం. ఓకేనా, లేదు మార్కెట్ లైట్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది, లైట్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే మనకి ఏమర్థమవుతుంది, ఆల్రెడీ కొంచెం సెల్లింగ్ ఉందేమో అని డౌట్గా ఉన్నాం, కొంచెం సెల్లింగ్ ప్రెజర్ యాడ్ అయింది కదా, అందుకని మనం సెల్ సైడ్ ఆలోచిస్తాం అనమాట. హైలోకి వస్తుంది అనుకోండి, ఈ జోన్లోకి మనం సెల్ సైడ్ ప్లాన్ చేసుకుంటాం. లేదు మార్కెట్ హై గ్యాప్ డౌన్ జరిగింది, హై గ్యాప్ డౌన్ జరిగితే ఏం జరిగినట్టు, మనకు ఒక బయింగ్ జోన్లోకి ప్రైస్ అనేది ఎంటర్ అయింది కాబట్టి మనం ఇక్కడ బై సైడ్ అయినా ప్లాన్ చేయొచ్చు, లేదు హైలోకి వస్తున్నప్పుడు సెల్ సైడ్ అయినా ప్లాన్ చేసుకోవచ్చు. లేదు ఈ జోన్ బ్రేక్ అయిపోయింది అనుకోండి ఒకవేళ, అప్పుడు కూడా మనం సెల్ సైడ్ అనేది ప్లాన్ చేయొచ్చు. నెక్స్ట్ మనకి బయింగ్ జోన్ ఎక్కడుంది, ప్రైస్ ఆగడానికి పాసిబిలిటీ ఎక్కడుంది, ఇక్కడ గమనించాము 55,452 ఉందండి. ఈ జోన్లో మనకి బయింగ్ ఎంట్రీ వచ్చే పాసిబిలిటీ అనేది ఉంది. ఓకేనా, మనకి ఏం కనిపిస్తుంది, మ్యాక్సిమం రెండు సైడ్లు కనిపిస్తుందండి. ట్రెండ్ ఏమో అప్ ట్రెండ్లో ఉంది, ప్రైస్ ఏమో కొంచెం సెల్లింగ్ ప్రెజర్ కనిపిస్తుంది కాబట్టి హైలో సెల్ సైడ్ ప్లాన్ చేసుకోవచ్చు, లోలో బై సైడ్ కూడా ప్లాన్ చేయొచ్చు. సింపుల్ కదా, అలా అనమాట. అక్కడ మీరు ఏం చేయాలి, ఇప్పుడు ఈ సైకాలజీని వాడుకొని మీరు సెటప్స్ అనేవి క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుందండి. ఆల్రెడీ మనం చెప్పుకుంటూ ఉన్నాం కదా స్టార్టింగ్లో, అలా కొంచెం ప్రాక్టీస్ చేశారనుకోండి మీకు ఈజీగానే అర్థమైంది. అలా మీ సెటప్ అనేది రెడీ చేసుకొని మీ ట్రేడ్స్ అనేది ప్లాన్ చేయొచ్చు. ఓకేనా, ఓకే నా కనుక నచ్చినట్టయితే వీడియోకి లైక్ చేయండి, అండ్ డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.